ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలు. 138వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన 138. ఈ కీర్తన యొక్క ముఖ్యమైన అంశం ఏంటంటే, వ్యతిరేక పరిస్థితులలో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచుట. వ్యతిరేక పరిస్థితుల్లో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచుట. ఈ కీర్తన దావీదు రాశాడు. శత్రువుల చేత చుట్టుముట్టబడినప్పుడు దావీదు బహుశా ఈ కీర్తన రాసి ఉండొచ్చు. దావీదు ఎప్పుడు రాశాడో మనకు తెలియనప్పటికీ, నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాననే మాట ఉన్నందున ఇది అబ్షాలోము తిరుగుబాటు సమయంలో రాసి ఉండొచ్చు అని మనం గ్రహించవచ్చు. హిజ్కియా అష్షూరు సైన్యంతో చుట్టుముట్టబడినప్పుడు యెరూషలేములో నుండి వెళ్ళిపోతున్న సమయంలో మానవపరంగా ఏ సహాయము అందని పరిస్థితుల్లో ఈ కీర్తన ద్వారా ఆదరణ పొందాడని మనం నిస్సందేహంగా చెప్పొచ్చు. ఈ కీర్తన ఇచ్చే స్ఫూర్తిని ఎరిగి దీనిని హెబ్రీ కీర్తనల పుస్తకంలో హిజ్కియా చేర్చాడు. ఇది 5 అంశాల చుట్టూ ఈ కీర్తన తిరుగుతుంది. మొదటిది సంతోషం. మొదటి 2 వచనాల్లో దేవునిలో దావీదు యొక్క సంతోషం మారుమ్రోగుతూ ఉంది. ఆరాధించుటకు దావీదు యొక్క అంతరంగం అతన్ని బలవంతం చేస్తా ఉంది. మొదటి వచనాన్ని మనం చదివితే, నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దావీదు అలాగే అంటాడు. కష్టాల్లో నిండా మునిగి ప్రాణ భయంతో ఎటు వెళ్ళాలో తోచని పరిస్థితులు అయినా సరే దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. మన కళ్ళ ఎదుట మనకున్నటువంటి చిన్న ప్రపంచం కూలిపోతే మనం స్తుతించడం మానేస్తాం. బహుశా ప్రార్థనా విజ్ఞాపనలతో ఆయన సింహాసనాన్ని పట్టుకుంటాం. అయితే ఆయన మనం స్తుతించగలమా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. కొంతమంది బుద్ధిహీనులు కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి తిడతారు, శపిస్తారు. మరికొందరు విశ్వాసాన్ని వదలకుండా గట్టిగా పట్టుకుంటారు. మరి స్తుతి మాట ఏంటి? అలాంటి పరిస్థితుల్లో స్తుతించగలరా? కానీ దావీదు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దేవుడు ఒక అద్భుతం చేస్తాడని దావీదుకు తెలుసు. మనిషికి అసాధ్యమైనవి దేవునికి సాధ్యం. అందుకే మొదటి వచనం బి పార్ట్లో దేవతల ఎదుట నేను కీర్తించేదను అంటున్నాడు. దావీదు ఎప్పుడు కూడా ధైర్యంగా సాక్ష్యం చెప్పేవాడు. సౌలు ఎదుట సాక్ష్యం చెప్పాడు, గొలియాతు దగ్గర సాక్ష్యం చెప్పాడు. కానీ గాతు రాజైన ఆకీషు దగ్గర మాత్రం దావీదు సాక్ష్యం చెప్పలేకపోయాడు.
సౌలుకు భయపడినందున గాతుకు వెళ్ళాడు కానీ లేకపోతే దావీదు అసలు గాతుకే వెళ్ళేవాడు కాదు. 2వ వచనం మనం చదివితే ఆరాధనను గూర్చిన దావీదు యొక్క గ్రహింపు మనకు కనబడుతుంది. ఆరాధన యొక్క గ్రహింపు దావీదుకు దేవాలయం నుండి వచ్చింది. ఎందుకంటే దేవాలయమే అతనికి బలమైన ఆశ్రయం. అందుకే 2వ వచనంలో అంటాడు, నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. దావీదు దినాల్లో దేవాలయం ఇంకా కట్టబడలేదు. అయితే దేవాలయం కట్టాలనే ఆలోచన అతనిలో ఎన్నో సంవత్సరాల నుండి ఉంది. అబ్షాలోము తిరుగుబాటు సమయంలో దేవాలయానికి ఇంకా స్థలము కూడా సిద్ధపరచబడలేదు. అయితే దేవాలయం కొరకు అతడు విస్తారమైన సంపదను కూడబెట్టాడు. సొలొమోను ఆ దేవాలయాన్ని కట్టాడు. దావీదు దినాల్లో మందసానికి అతడు సియోనులో ఒక గుడారాన్ని వేశాడు. అయితే అతని విశ్వాసం ఆకాశమంత ఎత్తుగా ఎదిగింది. అతని మనసులో అది కట్టబడిపోయిందనమాట. బహుశా అప్పటికే అతనికి దేవాలయపు నిర్మాణాలను గూర్చిన వివరాలు, పరలోకంలో దాని నమూనా అతనికి తెలిసిపోయాయి. భూమి మీద కట్టబడే దేవాలయాలు తరచుగా మన ఆత్మీయ జీవితంలో ఎదగడానికి ఆటంకంగా ఉంటాయని దావీదుకు తెలుసు. దేవుని మందిరానికి వెళ్ళడం అంటే తన ఆత్మను ఆరాధనకు సిద్ధపరచుకోవడమే అని దావీదుకు తెలుసు. తన ఆత్మలో పరలోకపు దేవాలయంలో దేవుణ్ణి ఆరాధించడానికి దావీదు అలవాటు పడ్డాడు. ఎందుకంటే దేవుడు హస్తకృతములైన ఆలయాల్లో నివసించడని దావీదుకు తెలుసు. అయినప్పటికీ దేవునికి భూమి మీద ఒక ఆలయం కట్టాలి అనే మాట అతనికి సంతోషాన్ని కలగజేసింది. ఎంత గొప్ప ఆత్మీయ పరిపూర్ణతలోకి ఇంకా చాలామంది విశ్వాసులు ఎదగలేదు. ఇంకా 2వ వచనం బి పార్ట్ మనం చూస్తే, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లింతును. కృపా సత్యములు అనగానే మన ఆలోచనలు యేసుక్రీస్తు వైపు వెళ్తాయి. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడినట్టు, ధర్మశాస్త్రము మోషే ద్వారా కలిగింది, కృపా సత్యములు క్రీస్తు ద్వారా కలిగాయి. మోషే మధ్యవర్తి. ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇశ్రాయేలుకు ఇస్తూ ఉన్నప్పుడు మోషే మధ్యవర్తిగా ఉన్నాడు. ప్రజలు దూరంగా నిలబడి చూస్తుంటే సీనాయి పర్వతం మీద అగ్ని నిండింది. పర్వతం కంపించింది. ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘం, పూర యొక్క మహాధ్వని వినబడింది. ప్రజలందరూ వణికారు. అది ధర్మశాస్త్ర గ్రంథం మధ్యవర్తి అయినటువంటి మోషేకి ఇవ్వబడింది. అయితే తర్వాత కాలంలో కృపా సత్యాలు వచ్చాయి. అవి శరీరాకారంతో పశువుల తొట్టులో పొరండబెట్టబడిన చిన్న బిడ్డ రూపంలో వచ్చాయి. పరిశుద్ధమైన బిడ్డగా, ప్రకాశమానమైన జ్ఞానంతో నిండిన బిడ్డగా వచ్చాయి. కృపా సత్యము ఒక యవ్వనస్తునిగా దేవాలయంలో ఆనందిస్తూ, పండితులను ఆశ్చర్యపరుస్తూ, తండ్రి పని చేయడంలో ఆనందించాయి. విశ్వమంతటిని ఎరిగిన బుద్ధి సూక్ష్మత గలవానిగా వడ్రంగి పని చేయడంలో గట్టిపడిన శరీరంతో ఆకర్షణీయమైన రూపంతో వచ్చాయి. పవిత్రుడిగా, నిర్దోషిగా, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న వ్యక్తిగా వచ్చాయి. కృపేమో తప్పిపోయిన వారిని గూర్చి ఏడుస్తుంది, పడిపోయిన వారిని లేవనెత్తుతుంది, తనను సిలువ వేసిన వారిని క్షమించింది. కృప. సత్యము నికోదేముకు తిరిగి జన్మించాలని చెప్పింది.
సత్యము కొండ మీద సందేశాన్ని ఇచ్చింది. జీవించినంతకాలం ప్రతి నిమిషం యథార్థంగా జీవించాలని చెబుతుంది సత్యం. అందుకే దావీదు అంటున్నాడు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించున్నాను. కృపా సత్యములను గూర్చి దావీదుకు సగం కూడా అప్పటికింకా తెలియదు. ఈ 2వ వచనంలోనే మరొక మాట ఉంది. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు. పాత నిబంధనలో దేవుని వాక్యం, దేవుని నామం, ఈ 2 కూడా విడదీయలేనంతగా అల్లుకొని ఉంటాయి. దేవుడు తన నామముతోనే తనను తాను బయలుపరుచుకున్నాడు. ఆయన నామము ఎలోహీం. ఎలోహీం అంటే సృష్టించువాడు, పోషించువాడు, సర్వశక్తుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. ఇది దేవుని నామం. ఆయన నక్షత్ర మండలాలను, పరమాణువులను సృష్టించినవాడు. కెరూబులను, శరాపులను, దూతలను, ప్రధాన దూతలను రూపించినవాడు. దేవుడు తన నామము కంటే తన వాక్యాన్ని హెచ్చించాడు. అదోనాయ్ అంటారు. అంటే అదోనాయ్ అంటే దేవుడు సార్వభౌముడు, సర్వోన్నతుడైన అధికారి. నక్షత్ర మండలాలకు పైగా ఆయన తన సింహాసనాన్ని స్థాపించాడు. ఆయన విశాల విశ్వమంతటిని సృష్టించిన దేవుడు. ఈ విశ్వమంతా ఆయనకు లోబడుతూ ఉంది. అయితే తన నామం కంటే తన వాక్యాన్ని ఆయన హెచ్చించాడు. ఆయన నామం యెహోవా. యెహోవా అంటే నిత్యుడైన దేవుడు, తనను తాను బయలుపరుచుకునేవాడు, మనతో నిబంధన చేసే దేవుడు. ఆయన వాగ్దానం చేస్తే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆ దేవుడు తన నామం కంటే తన వాక్యాన్ని హెచ్చించాడు. ఇంకా ఆయన నామాల్లో యెహోవా ఈరే, చూసుకునేవాడు, పోషించేవాడు, మన అవసరతలు తీర్చేవాడు, తనను తాను గొర్రెపిల్ల వలె మన కొరకు బలిగా అర్పించుకున్నవాడు. ఇంకా ఆయన యెహోవా షాలేం. షాలోం అంటే సమాధానకర్త. ఇంకా యెహోవా రాఫా ఆయన పేరు, స్వస్థపరిచే దేవుడు. యెహోవా సిద్కేను అంటే ఆయనే మన నీతి. యెహోవా షమ్మా అంటే ఆయనే మనతో ఉండేవాడు, ఆయన సన్నిధి మనతో ఉంచేవాడు. యెహోవా నిస్సి అంటే ఆయనే మనకు విజయాన్ని ఇచ్చేవాడు, మన ధ్వజము. యెహోవా మెకదస్ అంటే ఆయన పరిశుద్ధపరిచే దేవుడు. ఇలాగా ఆయన పేరు ఎంతో గొప్పది. యేసు ప్రభువు దేవునికి మరొక కొత్త పేరు కలిపాడు. ఏమన్నాడంటే ఆయన తండ్రి అని పిలవమని ఆయన మనకు నేర్పించాడు. అన్నిటికంటే అది గొప్ప నామం. అయినప్పటికీ దేవుడు తన నామం అంతటికంటే తన వాక్యాన్ని హెచ్చించాడు. తన వాక్యాన్ని దేవుడు అంత విలువైనదిగా భావించాడు. ఆ వాక్యాన్ని సందేహించడానికి మనిషికి ధైర్యం కావాలి. అయినా సరే చాలామంది ఆయన వాక్యాన్ని సందేహిస్తూనే ఉంటారు. మనుష్యులు చాలా తేలికగా ఆయన వాక్యాన్ని ప్రక్కన పెట్టేస్తున్నారు. అటువంటి మనుషులకు లెక్క చెప్పాలనేటువంటి దినం ఒకటి ఉంది, రాబోతాం. దావీదు హృదయం సంతోషంతో నిండిపోయి దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్నాడు. రెండవదిగా మనం చూస్తే ఈ అధ్యాయంలో కృప మనకు కనబడుతుంది. నేను మూడవ వచనం చదివితే, నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి అంటున్నాడు. దావీదు ప్రార్థనకు దేవుడు అలా జవాబిచ్చాడు. దావీదు యొక్క సమస్యను దేవుడు వెంటనే తీసేయలేదు. దానికి బదులుగా
దావీదు ఆత్మను ఆయన బలపరిచాడు. అందుకే దేవుడు మన జీవితంలో శ్రమలకు అనుమతిస్తాడు. మనం ఆత్మలో ఇంతకు ముందు కంటే ఎక్కువ బలంగా ఉండాలని ఆయన ఉద్దేశం. తరచుగా దేవుడు మనం అడిగినది మనకిస్తాడు. కొన్నిసార్లు సమస్యలు కూడా ఇస్తాడు. ఎందుకంటే ఆ సమస్యలో మనం ఎలా బ్రతకాలో అది మనకు నేర్పిస్తాడు. అపొస్తలుడైన పౌలు గారికి శరీరంలో ముళ్ళు ఉందన్నాడు. అతనికి పరలోక మహిమ దర్శనం చూపించబడింది. 3వ ఆకాశానికి ఎత్తబడి వర్ణించలేని వాటిని చూశాడు. దానిని బట్టి అతడు అతిశయించకుండా దేవుడు అతని శరీరంలో ఒక ముళ్ళును పెట్టాడు. దానిని సాతాను దూతగా పౌలు వర్ణించాడు. యోబు ఎలాగైతే సాతాను చేత శోధించబడ్డాడో అలాగే పౌలు కూడా శోధించబడ్డాడు. ఆ ముళ్ళు తన సేవను అడ్డగించడం చూస్తున్నాడు. ఆ ముళ్ళు ఏమిటో మనకు స్పష్టంగా తెలియదు. కొంతమంది దానిని కంటి సమస్య అంటారు, మరికొందరు మరొక వ్యాధి అన్నారు. ఏది ఏమైనా ఆ ముళ్ళును తొలగించమని అతను 3 సార్లు దేవుణ్ణి అడిగాడు. దేవుడు ఒప్పుకోలేదు. నా కృప నీకు చాలును, బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమవుతుంది అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:9 చదువుతాం. దావీదుకు కూడా అటువంటి అనుభవం ఉంది. అందుకే నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి అంటున్నాడు. ఈ కీర్తన యొక్క 3వ అంశం మహిమ. 4-5 వచనాలు మనం చూస్తే, యెహోవా, భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యెహోవా మహాప్రభావము గలవాడని వారు యెహోవా మార్గములను గూర్చి గానము చేసెదరు. ఆ దినం ఇంకా రాలేదు, కానీ అది త్వరలో రాబోతా ఉంది. ఆ దినమును గూర్చి ప్రవచనాలు లేఖనాల్లో రాయబడ్డాయి. ఏ దినం? భూరాజులు ఆయన మాట విని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఆయన మహాప్రభావం గలవాడని వారు యెహోవా మార్గములను గురించి గానం చేయడం ఇంకా జరగలేదు. చాలా కీర్తనలలో క్రీస్తు దినమును గూర్చి రాయబడింది. భూమి ఈ చివర మొదలుకొని ఆ చివర వరకు రాజులందరూ, ప్రధానులందరూ, అధికారులు ఆయనను స్తుతించబోతూ ఉన్నారు. భూమి ఏదెను తోట యొక్క అద్భుత సౌందర్యాన్ని మరలా పొందగా, క్రీస్తు యొక్క అధికారం క్రింద రాజులందరూ మరి ఎక్కువగా ఆయన స్తుతిస్తారు. ఎడారులు పరలోకంలో అవుతాయి. ప్రేమ ఆయన పాలనలో ముఖ్యాంశంగా ఉండబోతుంది. కొండ మీద ప్రసంగం మార్గదర్శిగా ఉంటుంది. పాపము ఇనుప దండము క్రింద అణిగి ఉంటుంది. దేశాల సరిహద్దులు తిరిగి ఏర్పరచబడతాయి. యుద్ధము అనే మాట వినబడదు. భూరాజులు ఆయన నోటి మాటకు విధేయత చూపిస్తారు. ఈ మనుష్యుడు మాట్లాడినట్టుగా ఎవడనూ ఎన్నడూ మాట్లాడలేదు అని వారు అంటారు. షాబా దేశపు రాణి వలె వారు ఆయన మాట వినడానికి, ఆయనను చూడడానికి భూమి అంతముల నుండి వస్తారు. ఉన్నదానిలో సగమైనా చెప్పబడలేదు అంటూ తిరిగి వెళ్తారు. ఈ దినాల్లో దేశ నాయకులు ఒకవేళ సమావేశమై కూడుకున్నప్పుడు వారు పాటలతో సమావేశాన్ని ప్రారంభించరు. అయితే క్రీస్తు ఏలుబడిలో వారు పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు. ఈ దినాల్లో వారు పాడడానికి ఏమీ లేదు. ప్రార్థనలో వారికి నమ్మకం లేదు. దేశ నాయకులు కూడుకొని కరువును గూర్చి, యుద్ధాలను గూర్చి, ఆర్థిక మాంద్యాలను గూర్చి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు వారు భయంతో వణుకుతున్నారు. కానీ ప్రభు పరిపాలనలో వారు స్వేచ్ఛగా పాటలు పాడతారు. ఈ కీర్తనలో 4వ అంశం ప్రభుత్వం. 6-7 వచనాలు చూస్తే ఇక్కడ దావీదు 2 సత్యాలను తెలియజేస్తున్నాడు. 6వ వచనం, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును.
ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. దేవుడు మహోన్నతుడు, ఉన్నత స్థలములలో నివసించువాడు, అతి ఉన్నతమైన ఆకాశము కంటే అత్యున్నతుడు. ఆయన సింహాసనం నక్షత్రములకు పైగా ఉన్నది. ఆయనకు మనకు మధ్య చాలా దూరం ఉంటుంది. మనం ఎంత తక్కువ వారమో ఒకసారి ఆలోచించేయండి. యెషయా దేవుని యొక్క మహోన్నతత్వాన్ని చూసిన వెంటనే తాను పవిత్రుడు అని గ్రహించాడు. అయ్యో నాకు శ్రమ, నేను నశించి తిని అన్నాడు యెషయా ప్రవక్త. తలాంతులు గలవాడు, రాజుల ఎదుట ధైర్యంగా మాట్లాడగలిగిన వాడైనటువంటి యెషయా ఒక్క క్షణం దేవుని చూడగానే తన అయోగ్యతను గుర్తించాడు. తన పెదవులు మాట్లాడిన మాటలను బట్టి భయకంపితుడయ్యాడు. అయితే దేవుడు యెషయాను గౌరవించి అతన్ని హెచ్చించాడు. గర్వంగా ఉండడం అనేది బుద్ధిహీనత. ఆయన గర్విష్ఠులను దూరము నుండి ఎరుగును. లూసిఫర్ కూడా మహోన్నతునితో నేను సమానంగా చేసుకుంటాననుకున్నాడు. దేవుడు ఆ ఆలోచనను దూరం నుండే చదివాడు. అతని గర్వపు ఆలోచనలను దూరం నుండే చూశాడు. గర్విష్ఠుల ప్రణాళికలు ఆయనకు తెలుసు. తన సార్వభౌమత్వంతో దేవుడు వారి ప్రణాళికలు నెరవేరకుండా చేస్తాడు. ఈ గొప్పతనాన్ని తెలుసుకున్న దావీదు భయపడలేదు, కానీ స్ఫూర్తిని పొందాడు. ఇంకా అతనిలో సమృద్ధి అయిన విశ్వాసం ఉంది. 7వ వచనం చదివితే, నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు అంటాడు. నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకే నీవు నీ చేయి చాపుతావు, నీ కుడి చేయి నన్ను రక్షించును అంటున్నాడు. దేవునికి అబ్షాలోము యొక్క ఆలోచనలు తెలుసు. కుయుక్తిపరుడైన అహీతోఫెల ఆలోచనలు కూడా తెలుసు. ఈ అద్భుతమైన సత్యము దావీదు విశ్వాసాన్ని పూర్తిగా బలపరిచి దేవుని యొక్క ప్రభుత్వాన్ని గూర్చి రెండంతల నమ్మకాన్ని కలిగించింది. మొదటిది, బ్రతికిస్తాడు. 7వ వచనంలో మనం చూసాం. దావీదు దిగులు పడవలసిన అవసరం లేదు. దేవుని యొక్క సర్వజ్ఞానాన్ని, సర్వజ్ఞతను చూసిన తర్వాత దావీదులో ఉన్న నిరాశ, నిస్పృహలు పూర్తిగా మాయమయ్యాయి. తాను ఎటువంటి ఆపదల్లో ఉన్నప్పటికీ అన్నీ తెలిసిన శక్తివంతుడైన ప్రేమగల దేవుడు తనతో ఉన్నాడు. ఇంకా 7వ వచనంలోనే మనం చూసాం, ఆయన విడిపిస్తాడు. ఆయన విడిపిస్తాడు. దావీదు శత్రువుల కోపం నుండి దేవుడు తన చేయి చాపి అతనిని తప్పిస్తాడు. దావీదు శత్రువులు చాలా కోపంతో ఉన్నారు. దేవుని యొక్క చాచిన చేయి పాత నిబంధనలో తీర్పుకు గుర్తు. ఈ విశాల విశ్వంలో ఏ శక్తి కూడా ఆయన చాచిన చేతి ముందు నిలవలేదు. ఆ చెయ్యి దానియేలు దినంలో చాపబడింది. గర్విష్ఠుడైన బెల్షజరు దేవుని మందిర ఉపకరణాల్లో ద్రాక్షారసం పోసి త్రాగి సజీవుడైన దేవుడిని హేళన చేసినప్పుడు దేవుడు తన చేతిని చాపాడు. ప్రపంచంలో ఉన్న అధికారం, ఆర్భాటం ఆ రాత్రి అక్కడ ఉంది. దేశంలో గొప్ప వ్యక్తులు, వారి భార్యలు, సైన్యాధిపతులు అందరూ అక్కడే ఉన్నారు. గొప్ప విందు జరుగుతూ ఉంది. ఆర్భాటం, ఉల్లాసం, ఒళ్ళు తెలియని మైకం అంతా కూడా కోలాహలంగా ఉంది. అకస్మాత్తుగా చీకటిని చీల్చుకొని దేవుని హస్తం చాపబడింది. గోడ మీద ఆ చెయ్యి కదులుతూ ఎవరికీ అర్థం కాని సందేశం రాసింది. అంతే, గర్విష్ఠుడైన బెల్షజర్ యొక్క గర్వం అణిగిపోయింది. గర్విష్ఠులను ఎలా వంచాలో దేవుడికి తెలుసు. ఆఖరికి 8వ వచనంలో, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును, యెహోవా నీ కృప నిరంతరముండును,
నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము అంటున్నాడు. మన శత్రువుల చేతి నుండి మనల్ని విడిపించడానికి కొంత ఆలస్యం అవడానికి కారణం ఇక్కడ ఉంది. ఎందుకంటే ఆయన మన పక్షంగా కార్యం చేస్తాడు. మనలను సంపూర్ణులుగా చేయడానికి వ్యతిరేక పరిస్థితులను ఆయన వాడుకుంటాడు. ఆయన మనస్సులో ఉన్న అద్భుతమైన ఉద్దేశాన్ని ఆయన నెరవేర్చబోతున్నాడు. కుమ్మరి చూడండి, కుమ్మరి మట్టిని పిసికి దాన్ని మెత్తగా చేస్తాడు. కొంచెం సేపు దాన్ని నొక్కి తొక్కి పిసికి అటు ఇటు తిప్పేసరికి అది మెత్తగా అతనికి కావలసినట్టుగా తయారవుతుంది. ఆ తర్వాత ఆ మట్టి ముద్దను సారి మీద పెట్టి సారి తిరుగుతుండగా చేతులు తడి చేసుకుని దాని మీద ఒత్తిడి కల్పించి నొక్కుతుంటే ఆ మట్టి ముద్ద పొడవుగా పూజ ఆకారంలోకి వస్తుంది. ఒకవేళ ఒత్తిడి లేకపోతే మట్టికి ఆ ఆకారం రాదు, మట్టికి ఆకారం రాదు. ఆ తర్వాత ఒత్తిడి కలిగించి దాన్ని ఒక అందమైన పాత్రగా కోరుకున్న రూపాన్ని దానికి ఇస్తాడు. ఆ తర్వాత సారి మీద నుంచి దాన్ని తీసి దాన్ని అవన్లో పెడతాడు. అవన్లో పెట్టి పుల్లలో పెట్టి మంట పెడతాడు. ఆ మట్టి ఆ అవన్లో కాల్చబడుతుంది. ఆ కాలుతున్న సమయం అంతా ఆ కుమ్మరి అక్కడే ఉంటాడు. చివరికి అది బాగా కాలింది. ఆ కుండను లేకపోతే ఆ పాత్రను తీసి దుకాణంలో పెడతాడు. ఇప్పుడు ఆ పాత్ర వాడుకోవడానికి సిద్ధంగా ఉంది. దావీదు కనుగొన్న రహస్యం అదే. దేవుడు తన పక్షంగా కార్యము సఫలం చేస్తాడు. ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు అనేటువంటి సత్యాన్ని దావీదు తెలుసుకున్నాడు. ఇవి ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే మరొక కీర్తన రేపటి దినం ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.